తరఫున ప్రాంగణానికి ఇచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధరెడ్డి గారిని గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం పలుకుతుంది. గణేష్ మహారాజ్ కి జై. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్పందం महागणाधिपतये नमः. हरि ओम. तत्सं योरामहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्माक्षोभ्यः भोक्तं जिगात भेषणं सम्नो अस्तत्वदे संचतुष्पदे. ओम शान्ति शान्ति शान्तिः. सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठत्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यद्भव्यं उतां तत्तद्देशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा तो छायास्य पुरुषः ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. महागणाधिपतये नमो व्रातपदे गजाननं भूतगणाधिसेवितं परिपूर्णं नमामि विघ्नेश्वरपादपङ्कजम्. ओम गणपतये नमः. ओम श्री महागणाधिपतये नमः. नमस्ते 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 नमः. हरि ओम. नमो व्रातपदये नमो गणपतये नमो प्रमदे नमस्ते स्तुलंबोधराय एकदंताय विघ्नविनाशने शुभस्तुताय श्रीवर्तमूर्तये नमो नमः. श्री महागणाधिपतये जय बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలో వాడవాడల వినాయకోత్సవాలు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. నిర్వాహకులందరూ కూడా మనవి చేస్తూ ఉన్న విగ్రహ నిమజ్జనాల కోసం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ ఘాట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్న వ్యక్తులు ఈరోజు వచ్చి నిమజ్జనం చేసుకోవచ్చు. కానీ వీధి పోటల్లో విగ్రహాలు పెట్టుకున్న వ్యక్తులు అందరూ కూడా ఒకే రోజు చేస్తే బాగుంటుందని అందరి ఆలోచన. 11వ తారీఖుగా నిర్ణయించాం. వీలైనంత వరకు 3వ తారీఖు కూడా 3వ తేదీ కూడా అంటే 3వ రోజు కూడా అంటే ఈరోజు వినాయక చవితి 7వ తారీఖు 9వ తేదీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం గణేష్ ఘాట్ మీద.
కానీ అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఒకే రోజు 11వ తారీఖు చేస్తే బాగుంటుంది. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క వినాయక ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతోమంది ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడా కూడా అశ్లీల అసభ్యతకి చోటు ఇవ్వద్దని చెప్పని నిర్వాహకులను కోరుతూ ఉన్నా. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మనవి చేస్తూ ఉన్నా. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక అరగంట అటు ఇటు అయితే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పూర్తిగా నిర్వాహకులకు అండగా నిలవాలని, ఎక్కడా కూడా నిర్వాహకులు అశ్లీల అసభ్యానికి అవకాశం ఇవ్వకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోలీసు కూడా అందుకు పూర్తిగా సహకరించాలని, ఎక్కడా కూడా గణేష్ మండపాల నిర్వాహకుల మీద ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. बोलो गणेश महाराज के। గణేష్